పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, యంత్ర మంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. గత 42 సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేస్తూ ఈ యొక్క రుద్రాక్షలు, మంత్రాలు, యంత్రాలు, రుద్రాక్షలు వీటన్నిటి మీద నేను అన్వేషణ చేస్తూ ఎంతో కృషి చేసి ఇష్టమైన ఈ విద్యను, అతి కష్టమైన ఈ విద్యను అతి ఇష్టంగా చేస్తూ ఇది లోకానికి నేను కష్టపడి చేసిన సాధించిన 40 ఇప్పుడు 62-66 సంవత్సరాలున్నా అసలు నేను ఆలోచన చేసిన ఈ విద్యను నా ఎంబడేగా అంతరించిపోయేటట్టుంది. ఎట్లా అంటే నేను కొంతమందిని చూసిన వాడు ఒక దగ్గర పక్షవాతానికి ఒక చెట్టు పోస్తాడు, అది పిల్లి పిసర చెట్టు. నేను అది ఆడ నేను కూడా చెట్టు స్టోక్ వచ్చి ఇది అయిపోతే పోయిన పెద్ద పులిహోర అన్నది మన ఏది గుంటూరు దగ్గర. ఆయన కొడుకులు లేరు, బిడ్డలు లేరు, ఆయన ఎవరు నేర్పుతలేడు. ఒక తమ్ముడు ఉండి ఆడేటోడే. నేను ఏం గురుగారు అది మాకు చెప్తే నేను 10 మందికి సేవ చేస్తారు, ఇట్లా వస్తారు నా దగ్గరికి అంటే నేను నాకు నేర్పిన గురువులు మీకు కష్టాలు కానీ నేను ఎవరికి చెప్పా. మరి నీ ఏమడే పోతుంది అంటే అది ఏమన్నా కానీ మనకి లెఫర్సిక్ కూడా మందు ఉన్నది. 3 రోజులలో మాడిపోతుంది ఎక్కడక్కడ. అది వేప చెట్టు లోపల తొర్ర చేసి దాంట్లో పెడతాడు, ఆ మందు పెట్టి వారానికి తీసి వాళ్ళకి ఇస్తాడు అనమాట. ఇస్తే దానికి మాడిపోతుంది ఎక్కడిదక్కడ, మళ్ళీ లెఫర్స్ ఉండదు, క్యాన్సర్ ఉండదు. అటువంటి మందులు ఆయన ఏదో ఇప్పుడు ఆడు ఉన్నాడో లేడు. నేను ఎప్పుడో 20 ఏళ్ళ ముచ్చట అప్పటికే ఆడు 80 ఉండే. అంతరించిపోయింది ఆ విద్య పోయింది. అది నేను అతి కష్టంగా ఏం చేసినా దగ్గర ఏడు ఉండే తమ్ముడు అని ఊరికే సతాయించిన, అది చూపిరా నాకు ఆ మందు, అది ఆగు చూపి నేను వచ్చేటప్పుడు అది తెచ్చి ముంగడ పడేసి నాకు గ్యాస్ట్రోక్ వచ్చేసి చూస్తే అది పిలిపి సరి చెట్టు. దాన్ని ఏం లేదు, ఆడు తెస్తున్నాడు, ఆ నీళ్ళల్లో మూట కట్టేసి చోళల్లో వేస్తున్నాడు. వేస్తే ఇలా ఉండే మెదడులు ఏదైతే మన క్లాట్ అవుతుందో ఆ క్లాటింగ్ వదిలిపోతున్నది. ఆ చెట్టు మాత్యం చూడు. ఇప్పుడేమో బ్లాక్సింగ్ ఇంజక్షన్ అని అదని ఇదని వచ్చింది. అది కూడా సకాలంలో 3 గంటల లోపల పోతేనే ఇస్తారు. అది కూడా బాగా ఇంత పొడుగు బ్లస్ట్ అయిందంటే ఇయ్యరు, నరాలు తెగిపోతాయని. అది కొంచెం అంత గింత తుంటిస్తారు. వాని చెట్టు ఇంత పొడుగుండే అది మూలికగా అది ఇట్లా పోస్తున్నాడు, అది క్లియర్ అయిపోతుంది. ఆడు ఇట్లా పెట్టుకొని వచ్చినాడు, ఇట్లా అయిపోతుంది. సాపు నాకు కూడా ఇట్లుండే. ఆడి పోయినా చెట్టు పోయాగానే ఫ్రీ అయిపోయింది 2 చేతులు. అది ఇది 3 రోజులు ఈ చెవులో వస్తాడు, ఈ చెవులో. ఇటువంటివన్నీ అంతరించిపోతున్నాయి. అటువంటి విద్యలన్నీ అంతరించకుండా నాకు ఇది ఈ రుద్రాక్షల మీద కూడా బాగా రీసెర్చ్ చేసింది నేను. ఎట్లా చేసిన అంటే ఒక సన్యాసి ఉన్నాడనుకో, యోగి ఉన్నాడు అనుకో, ఇంత కట్టేస్తారు ఆయన మెడకు. ఇప్పుడు హరిశంకరాచార్యుల వాళ్ళ పీఠాధిపతులు, శంకరాచార్యులు వీళ్ళందరూ ఉన్నారు కదా, మన ఏది మన ఈయన పీఠాధిపతులు ఉండరు కదా, వాళ్ళంతా ఏంటంటే ఇంత కట్టలు ఉంటాయి వాళ్ళ మెడకు. మరి వాళ్ళు ఎంత ఏజ్ ఉంటారు? 102, 103, 110 వాళ్ళు ఉండేది. చంద్రశేఖర స్వామీజీ ఉన్నాడు కదా, ఆయనకి రుద్రాక్షలు ఇట్లుంటాయి. మరి ఆయన ఇంత సన్నగా ఇట్లా 100 సంవత్సరాల పైన బతికిండు. అయితే రుద్రాక్ష లోపల ఒక దివ్యమైన శక్తి ఉన్నది.
దాంట్లో మన విషగాలులు కానీ సోకనీయదు మనిషికి, ఎవడన్నా చేతబడి అటువంటివి చేసినా సోకనీయదు. అయితే మధ్యంతరంగా అకాల మృత్యు కూడా యాక్సిడెంట్లు అయి సావరు. ఇది నేను 100% చూస్తున్నా. అందుకని రుద్రాక్షలు ఏంటంటే ఇప్పుడు 9 ముఖాల రుద్రాక్ష ఉన్నది. ఈరోజు మనం ఏంటంటే 9 రుద్రాక్ష 10 ముఖాల రుద్రాక్ష గురించి మాట్లాడదాం ఈరోజు. 9 ఆల్రెడీ నేను ఒక ఎపిసోడ్ చెప్పేసిన అక్కడ. అయితే మీకు అప్పుడప్పుడు వస్తుంటాయి ఇవన్నీ, సీరియల్గా ఏమి రావు, చూస్తుండాలి. అయితే ఈ 10 ముఖాల రుద్రాక్ష అనేది దీనికి 10 లైన్లు ఉంటాయి. ఈ రుద్రాక్షకు ఇట్లా 10 లైన్లు ఉంటాయి నేచురల్. అయితే కొంతమంది ఏం చేస్తారంటే మోసం చేసేటోళ్ళు 5 ముఖాలు 2 రుద్రాక్షలను సగం వరకు కట్ చేసి అంటు పెడతారు. అప్పుడు ఏమైనాయి 10 అయినాయి. ల్యాబ్ టెస్టింగ్ చేపిస్తే ఇట్లా ల్యాబ్ టెస్టింగ్ చేయించినాం అనుకో, ఇది ల్యాబ్ టెస్టింగ్, ఇట్లా ఇస్తారు సర్టిఫికెట్. ఆడు ఈ 2 అంటు పెట్టిండు 3 అంటు పెట్టిండు అని రాయడాడు. రుద్రాక్ష రియల్ అని రాస్తాడు, నేచురల్, ఇట్లా ప్రకృతి సిద్ధమైన రుద్రాక్ష అని రాస్తాడు. ఇక అప్పుడు మనకి ఇది ఎట్లా బయటపడుతుంది? దీన్ని ఏం చేయాలంటే మనము దీని లోపల ఒక మూల, ఇనుప మూల పెట్టి ఒత్తి చూడాలి, దాంట్లో ప్రెస్ చేయాలి. రంధ్రం ప్రెస్ చేస్తే 2 అడ్డు పెట్టి మాత్రం ఉంటే ఓపెన్ అయిపోతుంది. ఇట్లా నేను చాలా చేసిన. ఒకసారి వాడు ఎన్ని ముఖాలు 20 ముఖాలు దాన్ని ఇచ్చిండు. ఎందుకంటే ఎన్ని ముఖాలు ఎట్లుంటుంది అని చెప్పేసి దొడ్డు మూల తీసుకొని దాంట్లో ఒత్తితే దాంట్లో వాడు అది సొల్యూషన్ కూడా పెట్టలేడు. సొల్యూషన్ పెడితే ల్యాబ్లో వచ్చేస్తుంది, దీనికి సొల్యూషన్ అంటే ఇచ్చిరని. వాడు ఏం చేసిండు, మన అగరబత్తి పుల్లలు ఇక్కడ రంధ్రము ఇక్కడ రంధ్రం చేసి ఆ పుల్లలు ఒత్తేసిండు. లోపల రంధ్రాలు దీనికి చేసిండు. ఆ పుల్లలు ఉంటుంది కదా, ఆ పుల్ల పెట్టిండు. ఆ పుల్లకు వచ్చేసేసరికి రిపీట్ అయిపోయింది. అది మెటల్ కూడా ఇనుము పెడితే కూడా వచ్చేస్తుంది ల్యాబ్లో. వాడు కట్టెనే పెట్టిండు. నేను అందులో ఏం చేసినా మంచిగా మూల పెట్టి దాంట్లో పెట్టేసి ఏం చేసినా గట్టిగా నొక్కిన దీని లోపల రంధ్రాలు పెట్టి గట్టిగా వచ్చే వరకు ఓపెన్ అయింది. అయితే ఇట్లాంటివన్నీ నేను ఏంటంటే రీసెర్చ్ చేసి జెన్యున్గానే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను జనాలకు. మొన్న ఒకసారి కట్మాండ్ నుంచి అట్లకి వెళ్ళి తెప్పించిన ఒకటి సిద్ధమాల అని ఇచ్చినాడు. సిద్ధ లేదు, ప్రసిద్ధ లేదు, అన్ని డూప్లికేటే. పలగొట్టి చూపించా కూడా, మీకు ఎపిసోడ్ కూడా పెట్టినా. ఎవరికి పంపిస్తే ఏం గురువు గారు మీరు ఇంత ఇదని అనుకొని తెప్పించుకున్నాం ఇట్లా. నేను చూడలే అవన్నీ టెస్టింగ్ అని గమన అక్కడికి వెళ్ళి వచ్చినాయి 4-5 పీసులు ఒకటి పంపించేసిన ఆర్డర్ ఇస్తే. ఏదో చీప్ వస్తుందని తీసుకున్నా, మీ దగ్గర న్యాయంగా ఉంటుందంటే అన్నీ డూప్లికేట్ కనబడుతున్నాయంటే నువ్వు పంపించేసి రిటర్న్ అని తెప్పించి పలగొట్టి చూస్తే ఫైబర్ నేను పెట్టిన యూట్యూబ్లో కూడా మీకు పెట్టినా చూడండి. పలగొట్టేటప్పుడు వీడియో తీసి చూపించిన. అట్లా జరుగుతుంది. కానీ నా మాట పోయింది కదా, అందుకని చెప్పేసి 1కి 4 సార్లు రీసెర్చ్ చేస్తాను నేను. ప్రతి ఒక్కటి జనాలకు అందించేటివి ఏది డూప్లికేట్ నేను అందించడానికి ప్రయత్నం చేయ. నాకు నమ్మకం కుదరాలి, నాకు ఓకే ఉంటేనే పంపిస్తాను. ఇప్పుడు ఇది 10 ముఖాల రుద్రాక్ష 100% మీకు గ్యారెంటీ ఉంటుంది. దీన్ని వేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఈ 10 ముఖాలు వేసుకుంటే ఏంటంటే బుధవారం నాడు వేసుకోవాలి. దీన్ని దశముఖి రుద్రాక్ష అంటారు. దీన్ని 6 గంటల నుంచి 7 గంటల వరకు వేసుకోవాలి. అయితే దీన్ని ఏంటంటే దీనికి వచ్చేసి ఇది దుర్గాదేవి, ఇది వచ్చేసి 10 ముఖాలది రుద్రస్వరూపం. రుద్రుడు అంటే శివస్వరూపం. రుద్రాభిషేకం చేయించి వేసుకోవాలి. ఇది వచ్చేసి తొలి ఏకాదశి నాడు వేసుకోవచ్చు. మళ్ళీ వచ్చేసి ఇది బుధవారం నాడు వేసుకోవాలి, దశముఖి రుద్రాక్ష. అయితే ఇది రుద్రునికి అభిషేకం చేసి వేసుకోవాలి. రుద్రునికి అంటే ఎవరు? శివుడికి అభిషేకం చేయించి అప్పుడు ఈ రుద్రాక్ష ఆయన శివలింగం మీద వేసేయాలి. చైన్లను లేకుంటే దారంలో దేంట్లో వేసి ఆయనకి వేసేసి అభిషేకం చేయాలి. పంచామృత అభిషేకము, రుద్రాభిషేకం చేపించి వేసుకుంటే మంచిది. అయితే ఇది 6 గంటల నుంచి 7 గంటల మధ్య వేసుకోవాలి. వేసుకున్నట్టయితే దీని ఫలితం బాగుంటుంది. ఇది తొలి ఏకాదశి నాడు వేసుకోమని ఉన్నది. తొలి ఏకాదశి మనకు వీలైతే ఆ రోజు వేసుకోవచ్చు, లేకుంటే ఏకాదశి రోజు వేసుకోవచ్చు, లేదనుకుంటే మనకు ఈ బుధవారం నాడు వేసుకోవచ్చు. బుధవారం నాడు వేసుకుంటే కూడా ఫలితం వస్తుంది. ఇది ఏ నక్షత్ర పూలు వేసుకోవాలి, ఎవరు వేసుకోవాలనేది అనుకుంటే ఈ రుద్రాక్ష 10 ముఖాల రుద్రాక్ష వచ్చేసి ఈ 10 ముఖాల రుద్రాక్ష వచ్చేసి ఈ ఇది ఉత్తరాషాఢ నక్షత్ర పూలు వేసుకోవచ్చు. మళ్ళీ వచ్చేసి కృత్తికా నక్షత్ర పూలు వేసుకోవచ్చు ఏకముఖి రుద్రాక్ష. అయితే ఈ మళ్ళీ వచ్చేసి ఉత్తరా నక్షత్రములు కూడా వేసుకోవచ్చు. ఇది వీళ్ళు కూడా వేసుకోవచ్చు, ఇతరులు కూడా వేసుకోవచ్చు. వీళ్ళ పేరు మీద, నక్షత్రం పేరు మీదే వస్తుంది అన్నమాట
ఏకముఖి రుద్రాక్ష ఇది 10 ముఖాల రుద్రాక్ష అంటే ఒక ముఖి రుద్రాక్షకి ఏదైతే రిజల్ట్ ఉంటుందో దీనికి అది ఉంటుంది. శూన్యం అనేది లెక్క పెట్టరు. 10 శూన్యం అంటే ఒక ముఖం రుద్రాక్ష ఏ రోజు అయితే వేసుకుంటారో ధరిస్తారో దీన్ని కూడా అదే రోజు వేసుకోవచ్చు అన్నమాట. అట్లా అయితే మీరు ఏంటంటే నాకు తోటి మీకు ఏదన్నా సమస్యలు సందేహాలు ఏది ఉన్నా కానీ పొద్దున 10 నుంచి సాయంత్రము 6 గంటల వరకు నా ఆఫీస్కులు ఉంటుంది. నేను ఉండేది బిఎన్ రెడ్డి హైదరాబాద్లో. మళ్ళీ మీరు నన్ను ఫోన్లో గిట్ట సంప్రదించాలి, ఇంత దూరంకి వెళ్ళి వస్తామని చెప్పేసి అనుకుంటే మాత్రము నేను ఫోన్లో ఫీజులు తీసుకోను. మీకు మామూలుగా వచ్చి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. పొద్దున 7 నుంచి 9 దాకా, రాత్రి 10 నుంచి 12 దాకా మీ సమస్యలన్నిటికీ సమాధానం వేయడానికి సాయి దత్తానంద మీ శ్రేయోభిలాషి సిద్ధంగా ఉన్నాడు. మీరందరూ నాకు ఇట్లా మీకు మీ అభిమానిగా నేనున్నాను. మీరు నన్ను సంతోషంగా నా ప్రోగ్రాం చూస్తున్నట్టయితే మీరు నచ్చితే ఇతరులకు కూడా దానికి లైక్ కొట్టండి, ఇతరులకు షేర్ చేయండి, మళ్ళీ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను సంతోషిస్తాను. మీరందరూ నాకు ప్రోద్బలంగా నాకు ప్రోత్సాహం ఇస్తే ఇంకా 4 ప్రోగ్రాములు మీకు నాకున్న విద్యలు నా తుది శ్వాస వరకు మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీ సాయి దత్తానంద. జై గురుదత్త.